ఏమో జాయిన్ అవ్వండి అందరూ. ఓకే, స్నేహలత, రమీజా, ఓకే. ఇంకా మా క్లస్టర్ వాళ్ళు జాయిన్ అవ్వమని చెప్పండి. ఓకే మేడం. ఈరోజు మా చెప్తే గిన అయిపోయాయని ట్రై చేస్తాను. ఇది ఏమంటారు, పేజ్ మేకర్ కోరల్ డ్రా అయిపోయాయని ట్రై చేస్తాను. వెయిట్ చేస్తాం. అందరు జాయిన్ అని మెసేజ్ పెట్టి పోయిందమ్మా స్నేహ. పెట్టడానికి వెళ్ళింది మేడం. చదవండి మా మీరు, ఇది కూడా క్లస్టర్ కూడా. ఏమా పోయింది అక్కడికి. ఏమా రమీజా, 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 మేడం. స్నేహ మెసేజ్ పెట్టడానికి వెళ్ళిందా? అవును మేడం. ఓకే ఓకే, ఒక 2 minutes వెయిట్ చేస్తామా? ఓకే మేడం. ఓకే. ఏమా వినిపిస్తుందా స్నేహ? ఎస్ వినిపిస్తుందమ్మా? మేడం. ఓకే ఓకే. నేను చెప్తాను చూడండిమా, చూసుకోండి మీరు. ఓకేనా? ఓకే మేడం. స్క్రీన్ షేర్ చేస్తాను. ఈరోజు రూలర్స్, గ్రిడ్ లైన్స్ అండ్ గ్రిడ్ చెప్తాను. ఓకేనా?
ఇక్కడ చూడండి ఈరోజు టాపిక్ వచ్చేసి రూలర్స్, గ్రిడ్ లైన్స్ అండ్ గ్రిడ్. ఓకేనా? కనిపిస్తుందమ్మా? ఏమా ఏమా వినిపిస్తుందా? స్నేహ వినిపిస్తుంది మేడం. మరి పలకాలి కదమ్మా. ఈరోజు చూడమ్మా, ఇది 99 పేజ్ మా. రూలర్స్, గ్రిడ్ లైన్స్ అండ్ గ్రిడ్. ఓకేనా? ఇక్కడ చూడండి మా, రూలర్స్ అంటే రూలర్స్ ఆర్ వెరీ యూజ్ఫుల్. ఇది వచ్చేసి చాలా యూజ్ఫుల్ అనమాట. ఇక్కడ వచ్చేసి ఇఫ్ రూలర్స్ ఆర్ నాట్ డిస్ప్లే ఆన్ యువర్ స్క్రీన్, సింప్లీ ఒకవేళ మనకు రూలర్స్ కనపడకపోతే వ్యూ రూలర్స్ అంటే వ్యూ అనే మెనూలోకి వెళ్ళి రూలర్స్ సెలెక్ట్ చేసుకోండి. ద కోఆర్డినేట్ సిస్టమ్ అండ్ వేరియస్ మెజర్స్ ఇన్ కొరల్డ్రా ఆర్ బేస్డ్ ఆన్ దీస్ రూలర్స్. కొంచెం మన మెజర్మెంట్స్ ఏదైనా కావాలా కోరల్ డ్రా కంటే మెయిన్ యూజ్ అనమాట. మనం స్కేల్ ఎట్లా యూజ్ చేస్తాం అలాగనమాట. అర్థమైందమ్మా? రూలర్ ఆర్ ఈక్వల్ టు స్కేల్ అనమాట. అర్థమైందమ్మా? ఏమా పలకండి. రూలర్ అంటే అర్థమైందా? రూలర్ అనేటివి డిస్ప్లే, ఒకవేళ మనకు డిస్ప్లే కాకపోతే వ్యూ రూలర్స్లోకి వెళ్తామన్నమాట. ఇవి వచ్చేసి కోరల్ డ్రా బేస్లో కంపల్సరీ రూలర్స్ అనేటివి ఉండాలన్నమాట. ఓకేనా? నెక్స్ట్ చూడండి, చూస్ టూల్స్ ఆప్షన్ టు యాక్సెస్ ఇట్. మనము ఎలా ఏమైనా యాక్సెస్ చేసుకోవాలంటే చూస్ ఆప్షన్స్ టు యాక్సెస్ ఇట్. ఇన్ ద లిస్ట్ ఆఫ్ ద లెఫ్ట్ సైడ్ ఎక్స్పాండ్ ద లిస్ట్ ఐటమ్ డాక్యుమెంట్, క్లిక్ ద లిస్ట్ ఐటమ్ రూలర్స్ అండ్ సెట్ ద సిస్టమ్ ఆఫ్ యూనిట్స్ ఇన్ ద గ్రూప్ బాక్స్ యూనిట్స్. ఇక్కడ చూడండి, చూస్ టూల్స్ ఆప్షన్లోకి వెళ్ళి యాక్సెస్ చేసుకోవాలి. ద లిస్ట్ బాక్స్ ఆఫ్ ద లెఫ్ట్ సైడ్ వచ్చేసి ఎక్స్పాండ్ ద లిస్ట్ ఐటమ్ డాక్యుమెంట్, క్లిక్ ద లిస్ట్ ఐటమ్ రూలర్స్ అండ్ సెట్ ద సిస్టమ్ ఆఫ్ యూనిట్స్ ఇన్ ద గ్రూప్ బాక్స్ యూనిట్. ఇక్కడ గ్రూప్ బాక్స్ యూనిట్లో పెట్టుకోవాలన్నమాట. చూస్ టూల్స్ ఆప్షన్స్ ఇన్ ద లిస్ట్ బాక్స్లోకి వెళ్ళి లెఫ్ట్ సైడ్లోకి వెళ్ళి ఎక్స్పాండ్ లిస్ట్ ఐటమ్ డాక్యుమెంట్, క్లిక్ ద లిస్ట్ ఐటమ్ రూలర్స్ అండ్ సెట్ సిస్టమ్ ఆఫ్ యూనిట్స్ ఇన్ ద గ్రూప్ బాక్స్ యూనిట్స్లో వెళ్ళాలన్నమాట. నెక్స్ట్ సమ్ టైమ్స్ ఇఫ్ కన్వీనియంట్ టు రీఅలొకేట్ రూలర్స్ అండ్ ప్లేస్ దెమ్ ఆన్ ద పేజ్. ఓకేనా? టు మూవ్ రూలర్స్ ప్రెస్ ద షిఫ్ట్ కీ అండ్ హోల్డ్ ఇట్ డౌన్ అండ్ నౌ డ్రాగ్ ద వర్టికల్ రూలర్ టు ద రైట్, హారిజాంటల్ డౌన్. కొంచెం హారిజాంటల్ రూలరు తర్వాత వర్టికల్ రూలర్ అనమాట. అండ్ స్టాప్ డ్రాగింగ్ వెన్ ద రూలర్ అలైవ్స్ ద డిజైర్డ్ లొకేషన్. ఇక్కడ చూడమ్మా, షిఫ్ట్ కీ పట్టుకొని అప్ అండ్ డౌన్, హోల్డ్ ఇట్ డౌన్, తర్వాత హారిజాంటల్ అయితే కన్నా హోల్డ్ ఇట్ డౌన్, డ్రాగింగ్ ద డిజైర్డ్ లొకేషన్కి పోవచ్చు అనమాట రూలర్స్ అనేటివి. టూల్స్ ఆప్షన్స్ కెళ్ళి లెఫ్ట్ సైడ్లో డాక్యుమెంట్లో చూస్తే రూలర్స్ కనిపిస్తాయి అన్నమాట. సెట్ సిస్టమ్ యూనిట్స్ గ్రూప్ బాక్స్ యూనిట్స్లోకి వెళ్ళి నెక్స్ట్ టు రిమూవ్ ప్రెస్ ద షిఫ్ట్ కీ అండ్ హోల్డ్ ఇట్ డౌన్. నెక్స్ట్ నౌ డ్రాగ్ ద వర్టికల్ రూలర్ టు రైట్, హారిజాంటల్ రూలర్ డౌన్ అండ్ స్టాప్ డ్రాగింగ్ వెన్ ద రూలర్ అరైవ్స్ అట్ ద డిజైర్డ్ లొకేషన్. ఇట్లా ఎక్కడికి కావాలంటే అక్కడికి డిజైర్డ్ లొకేషన్కి వెళ్ళినప్పుడు పట్టుకోవచ్చు అనమాట. నెక్స్ట్ ఇక్కడ చూడమ్మా 100 పేజ్ చూపిస్తాను. నెక్స్ట్ స్టార్టింగ్ రూలర్స్, ఇది ఏమంటారు, రూలర్స్, గ్రిడ్ లైన్స్ అండ్ గ్రిడ్ అనమాట. నెక్స్ట్ 100 పేజ్ వచ్చేసి ఒక్క నిమిషం. ఒక్క నిమిషమ్మా. మాకు కెమెరా ఆన్ చేశాను, కనిపిస్తుందమ్మా? ఎస్ మేడం. ఒక్క నిమిషం. ఇప్పుడుమా కనిపిస్తుందా? ఇక్కడ మన బ్యాక్ కనిపించాలంటే ఏం చేయాలి? బ్యాక్ కెమెరా
ఇక్కడ చూడండి మా పేజ్ ఏదో మిస్ అయింది. ఇక్కడ చూడండి, టు యాడ్ గ్రిడ్ లైన్స్ టు ఏ పేపర్. మనం గ్రిడ్ లైన్స్ యాడ్ చేయాలి అనుకుంటే గిన ఇక్కడ చూడండి మా, ensure that the menu command guidelines in the view menu is checked. If not, click on the check it. Place the mouse cursor on either ruler, press the left button of the mouse and hold it down and drag the mouse cursor to the page. ఇక్కడ చూడండి మన గిడ్ లైన్ పేపర్ యాడ్ చేయాలంటే ensure the menu command guidelines in the view menu is checked. If not, click to check it. The place mouse cursor on either ruler, press the left button of the mouse and hold it down. లెఫ్ట్ మౌస్ పెట్టుకొని హోల్డ్ ఇట్ డౌన్ చేయాలా. తర్వాత మౌస్ కర్సర్కి మౌస్ కర్సర్ పేజ్కి డ్రాగ్ చేయాలా అని, ఓకేనా, పేజ్లోకి డ్రాగ్ చేయాలా అని. ఇక్కడ చూడండి ఏం మీనింగ్ అంటే గ్రిడ్ లైన్స్ అనేటివి ఇట్లా ఉంటాయన్నమాట. ఇక్కడ చూడండి డాటెడ్ లైన్స్గా అర్థమైంది. గ్రిడ్ లైన్స్ అంటే ఏంటివో ఇక్కడ చూడండి మా, view menu is checked and then place the mouse cursor on either ruler, press the left button of the mouse left button mouse చేసి హోల్డ్ చేసి డౌన్ చేసి డ్రాగ్ చేయాలన్నమాట, ఓకేనా. నెక్స్ట్ మా, టు మూవ్ ద గ్రిడ్ లైన్, place the mouse cursor on the grid line so that the later looks like a dotted tipped arrow. ఇక్కడ వచ్చేసి arrow లాగా అయిపోతుంది అనమాట మౌస్ కర్సర్ వచ్చేసి. సో నౌ ప్రెస్ ద లెఫ్ట్ బటన్ ఆఫ్ ద మౌస్ అండ్ డౌన్ అండ్ డ్రాగ్ ద గైడ్ లైన్స్ టు ద డిజైర్డ్ లొకేషన్. నెక్స్ట్ మా, టు రిమూవ్ ఏ గైడ్ లైన్, ప్లేస్ ద మౌస్ కర్సర్ ఆన్ ద గైడ్ లైన్ సో ద లుక్స్ లైక్ డాటెడ్ టిప్డ్ arrow and click. నౌ స్ట్రైక్ ద డిలీట్ కీ. గైడ్ లైన్స్ రిమూవ్ చేయాలి అంటే డిలీట్ కీ చేయాలన్నమాట. నెక్స్ట్ మా, టు రిమూవ్ ఆల్ గైడ్ లైన్స్, చూస్ ఎడిట్ సెలెక్ట్ ఆల్ గైడ్ లైన్స్ అండ్ గైడ్ లైన్స్ ఆర్ సెలెక్టెడ్. నౌ ద డిలీట్. ఇక్కడ చూడమ్మా, మనం ఎడిట్ మెనూలోకి వెళ్ళి సెలెక్ట్ ఆల్ చేసి గ్రిడ్ లైన్ సెలెక్ట్ చేసుకుంటే సెలెక్ట్ అవుతాయి, మనం డిలీట్ చేయాలంటే డిలీట్ అవుతాయి అనమాట. క్లిక్ ద గైడ్ లైన్ టు సెలెక్ట్, క్లిక్ ఇట్ అగైన్ and so the curved double tipped arrow appear on the guideline. Drag the curved double tipped arrow along a circular path and the guideline also rotate. ఇక్కడ choose view snap grid line, so the menu command checked or click the snap to grid lines icon. The property bar is select to when a pick lines. ఇక్కడ చూడండి, choose view snap to grid so that the menu command is checked. Alternately click the snap grid icon on the property bar or select it when it pickup tool is selected. ఇక్కడ చూడండి హారిజాంటల్ రూలర్ ఇది గ్రిడ్ లైన్స్ అంటే ఇవి అనమాట. మీకు ఇది చూస్తే అర్థమవుతుంది. ఆప్షన్స్ చూస్ గ్రిడ్ అనేది సెలెక్ట్ చేసుకోవాలా అని చెప్పినాం చూడండి, అది స్నాప్ గ్రిడ్ అంటే ఎట్లా సెలెక్ట్ చేసుకోవాలా. నెక్స్ట్ మా, టు రొటేట్ ద గైడ్ లైన్, డ్రాగ్ ద కర్వ్డ్ డబుల్ టైప్డ్ arrow along a circular path. ఇక్కడ చూడండి మా, అట్లా యారో గ్రిడ్ లైన్స్ యారోస్ వస్తాయని చెప్పినాను చూడండి, అలాగనమాట. ఇక్కడ చూడండి ప్రాపర్టీ బార్ ఉంది చూడండి. ఇక్కడ ద ప్రాపర్టీ బార్ వెన్ ఏ గైడ్ లైన్ ఈజ్ సెలెక్టెడ్, ఎక్స్ కోఆర్డినేట్స్ ఈజ్ డిసేబుల్డ్ ఫర్ హారిజాంటల్ గైడ్ లైన్స్ అండ్ వైస్ వర్సా, ఇలాగనమాట, ఓకేనా. ఇది మా గైడ్ లైన్స్ గురించి, గైడ్ లైన్స్, రూలర్స్, గైడ్ లైన్స్ అండ్ గ్రిడ్ గురించి అనమాట. నెక్స్ట్ మా, యూజింగ్ డాకర్ విండోస్. ఇక్కడ చూడండి, డాకర్ విండోస్ అంటే ఏంటి అంటే, ఏ డాకర్ విండో ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ because it is generally docked to the right edge of main window. ఇది వచ్చేసి రైట్ ఎడ్జ్ ఆఫ్ మెయిన్ విండో అనమాట. ఇఫ్ యూ ఓపెన్ 2 or more డాకర్ విండోస్, ఇక్కడ వచ్చేసి డాకర్ విండోస్ ఒకటిలో ఎక్కువ కంటే మనం ఓపెన్ చేయాలంటే విండో రిమైన్ ఇన్ దిస్ ట్యాబ్డ్ పొజిషన్ అండ్ యూ కెన్ బ్రింగ్ ద డిజైర్డ్ విండో టు ద ఫ్రంట్ బై క్లిక్కింగ్ ద tab. Choose window dockers and the dockers menu displayed on the screen that enlists the following docker windows classified into 5 groups anamata. Menu commands in the dockers menu are nothing but the names of docker window. Ikkada chudama properties vachesi link manager, object manager, undo docker. Next ma object data manager, view manager. Object data manager lo internet booking bookmark manager. Next Martix media lo blend lens. Next bitmap colored mask. ఇక్కడ వచ్చేసి కలర్ ప్యాలెట్ బ్రౌజర్. నెక్స్ట్ గ్రాఫిక్ అండ్ టెక్స్ట్ స్టైల్, కోరల్ స్క్రిప్ట్ మేనేజర్. ఇక్కడ సింబల్స్ అండ్ స్పెషల్ క్యారెక్టర్స్. ఇక్కడ చూడండి మా, డాకర్ విండో ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్
బికాస్ ఇట్ ఈస్ జనరలీ డాక్డ్ ఏ రైట్ ఎడ్జ్ ఆఫ్ మెయిన్ విండో. మెయిన్ విండోకి రైట్ ఎడ్జ్లో ఉంటుంది అనమాట. యూ ఓపెన్ 2 or more డాకర్స్ విండో అట్ ఏ టైం, ఒకేసారి ఓపెన్ చేస్తే విండో రిమైన్ ఇన్ ఏ ట్యాబ్డ్ పొజిషన్, అంటే ట్యాబుల్గా వచ్చేస్తాయి చూడండి, 1 2 3 అట్లా మనం ఒకేసారి విండోస్ ఓపెన్ చేస్తే. యూ బ్రింగ్ ద డిజైర్డ్ విండో ఇన్ ద ఫ్రంట్, అది ఏది ఫ్రంట్ కావాలంటే మనం క్లిక్ చేస్తాం అన్నట్టు. చూస్ విండో డాకర్స్. Docker's menu displayed on the screen that enlists the following Docker window classified into 4 groups అన్నమాట. మెయిన్ మెనూ కమాండ్ ఇన్ ద డాకర్స్ మెనూ ఆర్ నథింగ్ బట్ ద నేమ్స్ ఆఫ్ డాకర్ విండో వచ్చేసి ప్రాపర్టీస్, ఆబ్జెక్ట్ మేనేజర్, ఆబ్జెక్ట్ తర్వాత వ్యూ మేనేజర్. ఇక్కడ చూడమ్మా, లింక్ మేనేజర్, ఆర్టిస్టిక్ మీడియా, నెక్స్ట్ ట్రాన్స్ఫర్మేషన్, కలరు, నెక్స్ట్ ఆబ్జెక్ట్ మేనేజర్, అండు డాకరు, బ్లెండ్ లెన్స్, ఇవన్నీ షేపింగ్, కౌంటరు, ఇవన్నీ ఉంటాయన్నమాట. గ్రాఫిక్ అండ్ టెక్స్ట్ స్టైల్ ఇవన్నీ ఉంటాయన్నమాట. ఓకేనా, ఇవి డాకర్స్ విండో అన్నమాట. నెక్స్ట్ మా నెక్స్ట్ చూడండి అమ్మా, ఇది చూడండి, ఈ ఫిగర్ చూడండి. ఆబ్జెక్ట్ ప్రాపర్టీస్ విండో ఇట్ సెల్ఫ్ ఏ ట్యాబ్డ్ విండో అండ్ కన్సిస్ట్ ఆఫ్ 6 విండోస్. ఇక్కడ చూడండి మా, ఫిల్ కలర్ తెలుసు కదా మీకు, ఇది ఇట్లా లాగుంటుంది. ఆబ్జెక్టివ్ ప్రాపర్టీస్ ఇలా ఉంటుంది. నెక్స్ట్ ద డాకర్ విండో ఆర్ obscured behind the properties window. Click the tab any window, bring it to the front. ఇక్కడ చూడండి మా, లెన్స్ ఫ్రంట్కి వస్తుంది, ఎన్వలప్, నెక్స్ట్ కలర్, నెక్స్ట్ ఆబ్జెక్ట్ ప్రాపర్టీస్. ఇక్కడ చూడండి డాకర్ విండో ఆబ్జెక్ట్ ప్రాపర్టీస్ అట్ ద ఫ్రంట్. ఇక్కడ చూడండి ఫ్రంట్ ఎలా ఉండాలా. సో ఇది చూపిస్తుంది అన్నమాట డాకర్ విండో అంటే ఏందని. ఇక్కడ చూడండి చూడండి, ఇక్కడ ద డాకర్ విండో ఆబ్జెక్ట్ ప్రాపర్టీస్ 3.10, ఇది ఫిగర్లో చూపిస్తాను చూడండి. 3.10 ప్రాపర్టీస్ టు యాక్సెస్ ఇట్. ఆల్టర్నేటివ్ రైట్ క్లిక్ ఆన్ ఆబ్జెక్ట్ అండ్ మెనూ పాప్స్ అప్ యాజ్ స్క్రీన్. నెక్స్ట్ మా క్లిక్ ఇట్ ద మెనూ కమాండ్ ప్రాపర్టీస్ టు యాక్సెస్ ఇట్. క్లిక్ ద మెనూ కమాండ్ ప్రాపర్టీస్ టు యాక్సెస్. ఇక్కడ చూడమ్మా, ఏం చేస్తామంటే 3.10లో ఆబ్జెక్ట్ ప్రాపర్టీస్లో చూస్ విండో డాకర్స్ ప్రాపర్టీస్. ఓకేనా, తర్వాత యాక్సెస్ ఇట్ ఆల్టర్నేట్లీ, అంటే ఒకదాని తర్వాత చూడడానికి రైట్ క్లిక్ ఆన్ ఆబ్ను పాప్స్ స్క్రీన్, క్లిక్ ద మెనూ కమాండ్ ప్రాపర్టీస్. ఇక్కడ ఏం లేదు, మాకు కలర్ చేంజ్ చేయడము, ఫ్రంట్కి తీసుకురావడము, బ్యాక్ తీసుకురావడము, ఇదే అనమాట. ఓకేనా, యూజింగ్ టెక్స్ట్. ఇక్కడ చూడండి, మనం టెక్స్ట్ కోరల్ డ్రాలో ఎలా చేస్తామంటే, ద మేకర్స్ ఆఫ్ కోరల్ డ్రా క్లెయిమ్ the CorelDRAW claim CorelDRAW is not only vector ellipse application but also page layout application like PageMaker. Not surprisingly, CorelDRAW is equipped with the rich text during capabilities. In CorelDRAW, text comes in 2 flavors, artistic and paragraph text. Artistic అంటే కొంచెం స్టైల్గా రావడం అనమాట. paragraph text అంటే మామూలుగా నార్మల్గా రావడం. either type of text is called text object. Artistic text is used for small 1 or 2 captions, then whereas paragraph text is used for large block text. paragraph వచ్చేసి లార్జ్ అనమాట, ఇది వచ్చేసి కొంచెం చిన్నగా స్టైల్గా ఉంటుంది అనమాట. ఇది యూజింగ్ టెక్స్ట్ మనం యూజ్ చేసే 2 ఆర్టిస్టిక్స్ టెక్స్ట్, పారాగ్రాఫ్. ఆర్టిస్టిక్స్ అంటే చిన్నగా ఉంటుంది, స్టైల్గా ఉంటుంది. ఇది పారాగ్రాఫ్ టెక్స్ట్ పెద్దగా ఉంటుంది అనమాట. నెక్స్ట్ ఏమో ఆర్టిస్టిక్స్ టెక్స్ట్. ఇక్కడ చూడండి, ఆర్టిస్టిక్స్ టెక్స్ట్ వచ్చేసి టు టైప్ ద ఆర్టిస్టిక్స్ టెక్స్ట్ ఫాలో దీస్ స్టెప్స్. సెట్ ద వ్యూ to 400% using the zoom levels tool for better viewing. 400% పెడితే మనకి బాగా వ్యూ కనిపిస్తుంది అనమాట. క్లిక్ ద టెక్స్ట్ టూల్, క్లిక్ ఆన్ ద పేజ్ at a suitable location and the keyboard cursor starts blinking at the location. Type the following text. ఇట్లా చావాన్ కన్సల్టెన్సీ అని రాస్తాం అనుకోండి. క్లిక్ ద పిక్ టూల్. నౌ టెక్స్ట్ లుక్స్ షోన్ ఇన్ 3.11లో ఏలో ఎలా చూపిస్తుంది. నోటీస్ దట్ ఇట్ పొజిషన్స్ సెలెక్షన్ హ్యాండిల్స్ నోట్స్ అండ్ సెంటర్. ఇఫ్ యూ దీస్ టెక్స్ట్ సెలెక్షన్ హ్యాండిల్స్, డ్రాగ్ ద హ్యాండిల్ next then upward direction and the text scaled vertically. Drag handle in the right direction and the text gets scaled horizontally. Click the selected text and double tipped arrows appear around shown in. Now rotate using the these. ఇక్కడ చూడండి, ఏం లేదు, మనం ఈ టెక్స్ట్ తీసుకున్నాం కదా. ఓకే, ఇక్కడ చూడండి, దీంట్లో ఏముంది, ఏం ఎక్స్ప్లెనేషన్ ఉంది అంటే ఆర్టిస్టిక్ టెక్స్ట్ సెలెక్టెడ్ విత్ పిక్ టూల్. పిక్ టూల్తో సెలెక్ట్ చేస్తాము. దేర్ ఆర్ సెలెక్షన్ హ్యాండిల్స్, అదే హ్యాండిల్స్ వచ్చినాయి చూడండి. ఓకేనా, 1 and 2 3 డ్యాగ్ హ్యాండిల్స్. క్వశ్చన్ 1 2 3 పెట్టిన అవి హ్యాండిల్ అనమాట. 1 చేంజ్ ఇన్ హైట్ టు లెటర్స్,
నెక్స్ట్ వర్టికల్ స్కేలింగ్ సి ఇన్ ఫిగర్ బి. ఓకేనా. నెక్స్ట్ హ్యాండిల్ టు రీసైజ్ చేయడానికి అనమాట. ప్రపోర్షనలీ అండ్ డ్రాగ్ హ్యాండిల్ 3 టు చేంజ్ ద విడ్త్ ఆఫ్ లెటర్స్ హారిజాంటల్ సి. ఇక్కడ చూడండి మా ఆర్టిస్టిక్ టెక్స్ట్ ఇక్కడ చూడండి ఇట్లా స్టైల్గా ఉంది. ఓకేనా. ఏ ఫిట్టెడ్ టు ఎలిప్స్ మీద ఫిట్ అయింది. సెలెక్ట్ ఎలిప్స్ ఆర్ అదర్ ఆబ్జెక్ట్ ఫిట్ ఇన్ టు టెక్స్ట్. ఆ పాత్రలో ఫిట్ కావడానికి అనమాట. ఇది చూడండి మా చావన్ కన్సల్టెన్సీ. హ్యాండిల్ 1తో డ్రాగ్ చేస్తే ఇక్కడ చూసాం కదా అట్లా ఎట్లా వస్తుంది. నెక్స్ట్ ఆర్టిస్టిక్ షోగన్ వేర్ ఏ స్కేల్డ్ హారిజెంటలీ డ్రాగ్డ్ హ్యాండిల్ 3తో చేస్తే ఎలా వస్తుంది అంటే ఇంకా ఎన్లార్జ్ చేసామని. నెక్స్ట్ మా నెక్స్ట్ ఇక్కడ చూడండి మా డ్రాగ్ దిస్ డబుల్ ట్యాప్డ్ ఆరో టు రొటేట్ ద టెక్స్ట్ ద నియర్ బై ఫిగర్ షోన్ ఇన్ రొటేట్ టెక్స్ట్. ఇక్కడ చూడండి మా ఎట్లా రొటేట్ అవ్వాలి, ఎలా తిరుగుతుంది అని. ఇక్కడ చూడండి మా క్లిక్ ద టెక్స్ట్ ఫిగర్ ఏ అండ్ డబుల్ టిప్డ్ యారో అపియర్. డ్రాగ్ దిస్ డబుల్ టిప్డ్ యారో రొటేట్ అవుతుంది. ఇవన్నీ చూడండి మా డ్రాగ్ దిస్ డబుల్ టేప్డ్ యారో స్క్యూ ద టెక్స్ట్ ద నియర్ బై ఫిగర్ షోస్ స్క్యూ టెక్స్ట్. ఇక్కడ చూడండి మా డ్రాగ్ దిస్ ఆరో టు సెట్ లూజ్ ట్రాకింగ్ యాజ్ షోన్ ఇన్ బిలో. ఇక్కడ చూడండి మా ఎలా ఉంటుంది. క్లిక్ ద షేప్ టు డ్రాగ్ యారో హీలో. మనం ఎలా షేప్స్ వస్తాయి అవి ఎలా డ్రాగ్ చేస్తాము మొత్తం అంతా ఇలా ఉంచండి. ఓకేనా. ఇక్కడ చూడండి ఇంకా టెక్స్ట్లన్నీ కూడా ఉన్నాయి. డ్రాగ్ అని డబుల్ ట్రిప్డ్ కర్వ్డ్ యారో అలాంగ్ సర్క్యులర్ పాత్. డ్రాగ్ డబుల్ ట్రిప్డ్ స్ట్రైప్. ఇక్కడ చూడండి ఏం లేదు. ఇక్కడ చూడండి ఈ ఫిగర్ చూడండి. కీబోర్డ్ కర్సర్, అది కర్సర్ అనమాట, బ్లాక్ లైన్గా ఉంది. డాటెడ్ రెక్టాంగిల్ రిఫరెన్స్ టెక్స్ట్ ఫ్రేమ్ అనమాట. సెలెక్షన్ హ్యాండిల్ టెక్స్ట్ ఫ్రేమ్ డ్రాన్ ఇన్ డ్రాగింగ్ టెక్స్ట్ టూల్ ఆన్ పేజ్ డయాగ్నల్ ఇలా అనిపిస్తుంది. నెక్స్ట్ మా చూడండి టైప్ ద టెక్స్ట్ ఇన్ ద టెక్స్ట్ ఫ్రేమ్. కంటిన్యూ టైపింగ్ ఈవెన్ ఎఫ్ టైప్డ్ ఇట్ ఈస్ నో మోర్ డిస్ప్లేడ్. సి ఇన్ ఫిగర్ సి ఫర్ మేకింగ్ దిస్ హైడెన్ టెక్స్ట్ లెవెల్ విజిబుల్. ఇక చూడండి మా text handle is now converted into text flow tab indicating there is more text than displayed in the text frame. ఇక్కడ చూడండి ఈ హ్యాండిల్ వేరేగా కనిపిస్తుంది. నెక్స్ట్ మా ఇక్కడ చూడండి చవన్ కన్సల్టెన్సీ సర్వీసెస్ ప్రొడ్యూసెస్ క్వాలిటీ సాఫ్ట్వేర్. ఇక్కడ చూడండి in order to make the hidden text visible simply drag the text flow tab in the downward direction. The text frame will be enlarged and all text become visible. ఇట్లా డ్రాగ్ చేస్తే మొత్తం అంతా కనిపిస్తుంది. నెక్స్ట్ ఇక్కడ చూడండి మా క్లిక్ ద టెక్స్ట్ ఫ్లో ట్యాబ్ అండ్ ద మౌస్ కర్సర్ లుక్స్ యాజ్ షోన్ హియర్. నౌ డ్రాగ్ ద మౌస్ కర్సర్ ఆన్ ద పేజ్ టు డ్రా అనదర్ టెక్స్ట్ ఫ్రేమ్. This other text frame will display all hidden text. Click the text flow tab. Now the mouse cursor looks as shown above. Drag this mouse cursor diagonally to draw another text frame. It will display hidden text. CorelDRAW links other frame to the text frame. ఇక్కడ చూడండి ఇట్లా ఉంది కదా సెంటర్కి టెక్స్ట్ రావాలి అంటే అట్లా ఎలా సెట్ అయింది చూడండి. ఇక్కడ చూడండి ఇట్లా హ్యాండిల్స్ ఇట్లా ఇక్కడ మనం ఒక బాక్స్లో పెట్టి కూడా మనం హ్యాండిల్ చేయొచ్చు, దాన్ని సెలెక్ట్ చేయొచ్చు. ఇక్కడ చూడండి click the text flow tab. Now the mouse cursor looks as shown above. Drag the mouse cursor diagonally to draw another text frame. It will display hidden text. CorelDRAW links this other text frame to the text next frame. ఇక్కడ చూడండి ఇది నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి ఇక్కడ వచ్చి పేరాగ్రాఫ్ టెక్స్ట్ మనకు వర్డ్లో లాగా బోల్డ్ ఇటాలిక్ అంటారు అని అర్థమవుతుందా. నెక్స్ట్ డిక్రీజ్ ఇండెంట్ అంటే ఇండెంట్ అంటే నెక్స్ట్ మార్జిన్ ఉంటుందో అది పెంచడం తగ్గించడం. డిక్రీజింగ్ ఇండెంట్ ఇంక్రీజింగ్. నెక్స్ట్ నాన్ ప్రింటింగ్ క్యారెక్టర్స్. నెక్స్ట్ ఫార్మాట్ టెక్స్ట్, హారిజాంటల్ అలైన్మెంట్, బోర్డ్, ఫాంట్ సైజ్. నెక్స్ట్ వచ్చేసి ఫాంట్ నేము, స్టైలు ఇవన్నీ వస్తాయన్నమాట. ఇక్కడ చూడండి ద ప్రాపర్టీ బార్ వెన్ ద టెక్స్ట్ ఆబ్జెక్ట్ ఈస్ సెలెక్టెడ్ ద ఫార్మాట్ ద టెక్స్ట్ select it and set the value using property tool. The format tool takes you the dialog box format. The edit text tool takes you the drag the box edit text which is nothing a small text editor. ఇది వర్డ్ లాగే ఉంటుంది అనమాట. మనం ఎలా కావాలంటే అలా స్టైలు, ఫాంట్ బోల్డా, ఇటాలిక్, అండర్లైనా, సో మనం ఎలా కావాలంటే అలా పెట్టుకోవచ్చు అనమాట. నెక్స్ట్ ఇక్కడ చూడండి
ఏమా ఇంతవరకు అర్థమైందా పాపా? ఏమా ఇంకా నెక్స్ట్ పేరాగ్రాఫ్ టెక్స్ట్ ఉంది, అదొకటి చెప్తాను చూడండి. Question ma, use the paragraph text where large blocks of text are required. Let us type some paragraph text and experiment. Click the text tool, drag the mouse cursor on the page diagonally. Page diagonal kosam the dotted rectangle represents the text line. Type the following text in the text frame. Okay na, text frame lo ela unte alaga. Okay na, ఏం లేదుమా ఇందులో, ఇక్కడ ఏం లేదు. టెక్స్ట్ ఫ్రేమ్లో ఏం చేయాలి అంటే ఇక్కడ చూడండి, ఏం సెలెక్ట్ చేసినాము, డ్రాగ్స్ వచ్చినాయి. ఇది ఫార్మాటింగ్ అన్నమాట. ఫార్మాటింగ్ ద టెక్స్ట్ యు ఆర్ రిక్వైర్డ్ సెలెక్ట్ హియర్, డిస్టింగ్విష్ ఆబ్జెక్ట్ లెవెల్ selection from character level selection by object level selection. We mean the text selected. Pick tool figure 3.11. ఇక్కడ ఏం లేదమ్మా, మనం ఏదైనా సెలెక్ట్ టెక్స్ట్ని సెలెక్ట్ చేసుకొని ఫిల్ డ్రాగ్ టూల్తో చేయాలన్నమాట. పేజ్ డౌన్, పేజ్ అప్, ఆ కీస్తో మనము అది డ్రాగ్ చేయాలా, పైకి పంపించాలా, కిందికి పంపించాలా. దీన్నే ఫార్మాటింగ్ టెక్స్ట్ అంటారు. ఈరోజు ఈరోజు క్లాస్లో ఏం చెప్పినారు? రూల్స్ అండ్ గ్రిడ్, లైన్స్ అండ్ గ్రిడ్. రూలర్స్ అంటే స్కేల్ లాగా అనమాట. గ్రిడ్ లైన్స్ అంటే ఇవి. నెక్స్ట్ ఇక్కడ చూడండి, యూజింగ్ డాకర్ విండోస్ అంటే మనము నెంబర్ ఆఫ్ విండోస్ ఓపెన్ చేసినప్పుడు డాకర్ విండోస్ వస్తాయి కదా, ఫ్రంట్కి ఎట్లా, బ్యాక్ ఎట్లా పెట్టాలా, అదనమాట. మళ్ళీ దాని కలరింగ్ ఏం చేయాలా, ఎన్వలప్ ఎలా చేయాలా, ఇదనమాట. నెక్స్ట్ టెక్స్ట్, యూజింగ్ టెక్స్ట్లో మనకి పారాగ్రాఫ్ టెక్స్ట్ ఉంది, ఆర్టిస్టిక్ టెక్స్ట్ ఉంది. ఇక్కడ చూడండి మనం ఎలాగ చేయొచ్చు, సెలెక్ట్ చేసుకొని. మనకు వర్డ్లో తెలుసు కదా, ఈ టెక్స్ట్ని సెలెక్ట్ చేసుకోవడం, రొటేట్ చేసుకోవడం, పెద్దగా చేసుకోవడము, ఇవన్నీ వస్తాయన్నమాట. ఓకేనా? ఇట్లా ఫిల్ హ్యాండిల్ టూల్స్తో ఎట్లా చేయాలా, టెక్స్ట్ బాక్స్ ఎట్లా చేయాలా, ఇదంతా కూడా ఇది వస్తుందంట. పారాగ్రాఫ్ టెక్స్ట్ వచ్చేసి మామూలు పారాగ్రాఫ్ వర్డ్లో లాగా మౌస్తో డ్రాగ్ చేస్తే ఎక్కడికి వెళ్తే పైకా కిందికా ఇలా కావాలంటే అలా వెళ్తుందనమాట, ఇలాగనమాట. ఓకేనా? ఇంతవరకు ఏమైనా డౌట్స్ ఉన్నాయి పాప? ఏమా పాప? రమీజా వినిపిస్తోందా? నేను మెటీరియల్ మళ్ళీ ఫోటోలు తీసి పంపిస్తామా, అది ఆర్డర్గా లేదు, నేను అవి డిలీట్ చేసి మీకు ఆర్డర్గా పంపిస్తాను. ఇంతవరకు చెప్పినది, ఈరోజు చెప్పినది. ముందు మన నోట్స్ రాసుకున్నారా? రాసినాం మేడం. రేపు అయిపోయేస్తాను మా చాప్టర్. మీరు ఒకసారి నోట్స్ రాసుకొని చదివితే అర్థమవుతుంది. ఓకేనా? ఓకే మేడం. ఏమైనా డౌట్స్ ఉన్నాయమ్మా పాప? స్నేహ? నో డౌట్స్ మేడం. ఏమైనా ఉంటే అడగండి. నేను చెప్పుమా. నో డౌట్స్ మేడం. ఓకే. రమీజా? ఇంకెవరు వచ్చినారు? రమీజా, రుక్సానా సరేమ్మా, నేను నెక్స్ట్ క్లాస్లో ఇంకా ఈ చాప్టర్ అయిపోతుంది, పేజ్ మేకర్. ఓకేనా? ఏమైనా డౌట్స్ ఉంటే కినా నేను మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో క్లారిఫై చేస్తాను. ఓకేనా? ఓకే. మేడం. ఓకే.